గుండెలపై ఎత్తుకొని పెంచిన తండ్రే ఆ కూతురి పాలిట ఇముడయ్యాడు. తమను ఎదిరించి పెళ్లి చేసుకుందనే కోపంతో రాక్షసుడిగా మారాడు. నాన్న, నన్ను కొట్టొద్దంటూ వేడుకున్నా సరే ఏమాత్రం కనికరించలేదు. కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిపి ఈ దాష్టికానికి పాల్పడ్డాడు ఓ కన్న తండ్రి. కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన దారుణ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పాతూరులో ఇటీవల జరిగిన నవవధువు కామబోయిన చౌడేశ్వరి మృతికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తే అందులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. చౌడేశ్వరి పోస్టుమార్టం రిపోర్ట్లో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు ఆమె తండ్రి చంద్రశీనుతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చౌడేశ్వరిని చాలా కిరాతకంగా తండ్రే ఒక పరువు హత్యను చేశాడు. అంటే ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోవడం, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా అతనికి ఆస్తిపాస్తులు లేకపోవడం, తన కుటుంబంతో ఏమాత్రం కూడా సరితూగేటువంటి పొజిషన్లో లేకపోవడంతో ఈ పెళ్లికి ససేమిరా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పెళ్లికి ఒప్పుకునేది లేదు అని చెప్పారు. అప్పటికే 5 రోజుల పాటు కుమార్తె చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద ఉంటే ఎలా అయినా సరే అతనితో విడాకులు తీసుకోవాలని, అంటే ఆ పెళ్లిని పెటాకులు చేసుకొని వచ్చేయాలని చాలాసార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. ముఖ్యంగా తండ్రి చంద్రశీను ఏమాత్రం ఈ పెళ్లికి అసలు ఒప్పుకోకపోవడంతో కూతురికి శతవిధాలా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అయినా కూడా చౌడేశ్వరి ఎట్టి పరిస్థితుల్లో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగరాజును వదిలి ఉండే పరిస్థితి లేదు అని ఆమె చెప్పడంతో ఇక చేసేదేమీ లేక మాట పెరిగింది. ఒక్కసారిగా తన మేనల్లుడు, ఎవరైతే మేనల్లుడు ఉన్నాడో మేనల్లుడిని ఇంటికి పిలిపించి ఎవరూ లేని సమయంలో కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి చంద్రశీను. ఎలా అంటే తన మేనల్లుడితో చౌడేశ్వరు కుమార్తె కాళ్ళు పట్టుకొని తాను కుమార్తె గుండెల మీద, అంటే కన్న బిడ్డ గుండెల మీద కూర్చొని మరీ పీక పిసికి చంపేసినటువంటి తండ్రి.